శ్రీ శివభక్త విలాసము 8 సుందర దాస్య పత్రము శివ సాక్షాత్కారము. సుందరుడు: ఓ బ్రాహ్మణోత్తమ, కూడనిది అసత్యమైన దానిని నీవేదో గొప్ప సత్యముగా చాటుతున్నావు. అరే, మేము మహాదేవుడగు శంభునికి దాసులమై తరతరాలుగా జంబూపురములో నివసించే ఆదిశైవులము. మరి నీవో అనామకుడవు, ఇక్కడ ఎవ్వరికీ తెలియనివాడవు. మమ్ము అందరూ ఎరుగుదురు, నిన్ను ఎరుగరు. శివదాసుడు ఇతరులకు దాస్యము చెయ్యడు సరికదా, అతనికి జగమంతయు దాసియేసుమా? హరునకు దాసుడైన వానిని పట్టుకుని తనకు దాసుడని చాటినవాడు నిక్కముగా శివద్రోహియే. అట్టి నీ పాపమును నేను క్షమించిన శివుడు సైరింపడు. భస్మ రుద్రాక్షధారివైతివి కనుక నిన్ను అన్యదా భావింపక నమస్కరిస్తాను, నన్ను అనుగ్రహింపుము అన్నాడు. వృద్ధుడు అతనితో, ఇదేమిరా సుందరా, ఇట్లా వదురుతున్నా? నీకు నా దగ్గర ఏమి లోపమున్నది? నా బిడ్డలందరితో సమానంగా నిన్ను ఆదరించాను కదరా అన్నాడు. సుందరుడు అతని మాటలను తోసిపుచ్చి నిర్వేద నిరుత్సాహ నిరుద్ధాబుద్ధి అయి చుట్టూ గుమికూడిన ద్విజులను అంజలించి, ఓ మహాత్ములారా, నాకు న్యాయము చేకూర్చలేరా అని ప్రాధేయపడ్డాడు. అంత బ్రహ్మవిధులైన బ్రాహ్మణోత్తములు సుందరుని వృద్ధుని ఉద్దేశించి న్యాయపూర్వకముగా, నోటి మాటకు గాని చేతి వ్రాతకు గాని మీకు ఎవరైనను సాక్ష్యమున్నచో చెప్పగలరు అన్నారు. వృద్ధు, మహాత్ములారా, నేను చెప్పు విషయమునకు ప్రమాణము నా చేతనున్న దాస్యపత్రము. వీడి తాత స్వయముగా వ్రాసి ఇచ్చినది, చూచుకొనుడు అన్నాడు. అంత బ్రాహ్మణులు, ఏది ఆ పత్రమును మమ్ము చూడనిమ్ము, అదిగాక ఇక ఎవరైనను సాక్షులున్నచో చెప్పుము అన్నారు. జవాబుగా వృద్ధు, శ్రీ నవనీతేశుని ధర్మపత్ని, స్త్రీలందు ఉత్తమురాలు అయిన దేవి ఈ వ్యవహారమునకు తొలి నుండి సాక్షురాలు. స్త్రీ సాక్ష్యమును లెక్కచెయ్యరా, ఆమె ఇరువురు పుత్రులు కూడా సాక్షులుగానే ఉన్నారు అని మూలపత్రమును వారికి ఇయ్యబోయాడు. ఏదో జ్ఞప్తికి తెచ్చుకున్నవాడై ఈ దుష్ట సుందరుడింతకు ముందు ఒక ప్రతిను పాడు చేసింది దృష్టిలో ఉంచుకుని దీనిని ఆ విశ్వాసద్రోహి నుంచి రక్షించగలరు అని వారికిచ్చాడు. వల్లే అని మాట ఇచ్చి వారు ఆ గ్రామములోని ఓ కాయస్థుని పిలిచి దానిని చదవమన్నారు. లేఖకుడు అందు వ్రాసిన దానిని ఇలా చదివాడు. నేను జంబూపుర నివాసిని, ఆదిశైవ కులోద్భవుడను, కమలాలయనాథుడు అనువాడను. పుట్టినట్టి పుట్టబోవునట్టి పుత్ర పౌత్ర పారంపర్యముగా శ్రీ నవనీతపురవాసియగు ఈ పిచ్చివానికి దాసులము. ఇది ముమ్మాటికి సత్యము. ఇది నా సమ్మతిని వ్రాసి ఇచ్చిన పత్రము. తరువాత ఆ చేవ్రాలు సుందరిని తాతగారిదే అని రూఢి చేసుకుంటకు అతని చేవ్రాలు కల వేరొక పత్రము తెప్పించి పోల్చి లిపి ఒక్కటే అని తేల్చారు. గత్యంతరము లేని విప్రులు సుందరునితో, తండ్రి, పాపము, నీవు ఓడిపోయితివి. ఈతని సాక్ష్యమునకు తిరుగులేదు. నీవు అతనికి ఊడిగము చెయ్యవలసినదే అని జాలి పొరలి వచ్చు మాటలను తీర్పుగా చెప్పారు. సుందరుడు ఖిన్నుడయ్యాడు. చాలాసేపు మాట పెగలక నిరుత్తరుడయ్యాడు. ఒకంత సంబాళించుకుని, ఇది అంతయు నా తలవ్రాత, ఇక చేయునది ఏమున్నది గనుక ఈతనికి సేవ చేసుకునుట తప్ప ఈ వృద్ధుడి ఇల్లెక్కడో అచటికే పోవలను కదా అని గొణుగు కొనసాగాడు. ఆ వృద్ధుడు, దానికేమి, తప్పక చూపెదను రమ్ము, నీకు కావలసినవి ఇచ్చెదను అని వడివడి అడుగులు వేయగా సుందరుడు అతని వెనుక పురజనులు సమస్తము ఆ జీవ అయస్కాంతము వెనుక అప్రయత్నముగా అనుగమించసాగారు. వృద్ధుడు 4 క్రోసుల దూరము నడిచి బ్రాహ్మణ వీధిని గడచి శ్రీ నవనీతపురాధీసుడగు ఈశ్వరుని ఆలయమును అరెరే ప్రవేశించుచున్నాడేమిటి? సుందరుడు అతన్ని అందుకుని ప్రయత్నములో వేగముగా నడుస్తూ, ఈ పిచ్చి సంత గుడిలోకి పోతున్నాడే, కొత్తగా ఇచ్చటకు కాపురము వచ్చాడా ఏమిటి? ఎక్కడికైనా మనకు ఈ కైంకర్యము తప్పనిదే కదా అనుకుంటూ చూస్తున్నంతలోనే వృద్ధుడు గర్భాలయ ద్వారమును ప్రవేశించాడు. సుందరుడు పరిగెత్తి ఆలయాంతరమున చూడగా వృద్ధుడు అదృశ్యుడయ్యాడు. అతనితో సహా అచ్చటకు చేరుకొనిన మహాజనులలో విభ్రాంతులయ్యారు.
చూచుచుండగానే గర్భగృహమంతా కోటి సూర్య తేజఃపుంజములతో దట్టముగా నిండిపోయింది. భక్తమందారుడైన శ్రీ మహాదేవుడు దేవేరి అయిన శ్రీ మహాదేవితోనూ గణపతి కార్తికేయులతోనూ దివ్య వృషభముపై అధిష్ఠించి గణాధినాయకులతో పరివేష్టింపబడి ఆలయ ద్వారమున ఆవిర్భవించాడు. సురముని గణస్తూయమానుడై ఉన్న పరమేశ్వరుడు తన ఎదుట ఉన్న సుందరుని మోమును వీక్షించి క్రీగంట విలాసముగా గిరిరాజ కన్యకను చూస్తూ సగర్వముగా వెలుగు వెన్నెలలు చిందించు నోట ఈ మాటలన్నాడు. ఈ సుందరుడు నా దాసుడు సుమీ. ఆహా! ఓం తత్సత్.